2020లో మీ సిస్టర్ మ్యాట్రిమోనియల్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యారు. అంటే మీరు చూడొచ్చు కదా సంబంధాలు. మ్యాట్రిమోనియల్లో ఫోన్ నెంబర్ పేరెంట్స్ దో బ్రదర్ దో ఇస్తారు కదా, అమ్మాయిది డైరెక్ట్ గా ఇవ్వడం ఉండదు కదా. ఎలా ఇచ్చారు మీరు? అంటే అమ్మాయి చూసుకుంటుంది. అప్పుడు మీరు చెప్పొచ్చు కదా, మీ అన్న చెప్తున్నది కరెక్ట్ కదమ్మా, నెత్తి కొట్టుకున్నామండి, నెత్తి కొట్టుకున్నాం, నేల కొట్టుకున్నాము. ఆ పిల్ల మా మాటలు వినలేదు. వాడు అంత అమాయకంగా మెత్తకగా మాట్లాడి చేశాడండి. ఇక మీకు అంత నమ్మకం లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాము అని నన్ను వాళ్ళ దోస్తుల్ని తీసుకుపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. జూన్లో నన్ను తీసుకెళ్ళి 14th చేసి నేను ఎవరికి చెప్పొద్దు అన్నాడండి. ఏమని చెప్పాడండి? అదేంటి రిజిస్టర్ మ్యారేజ్ మీకు తెలియదా? మీ అమ్మాయికి ఏమైనా ప్రెగ్నెన్సీ అట్లా ఏమైనా వచ్చిందా? మరి నువ్వు ఒక్కదాని సీక్రెట్ కి వెళ్ళిపోయి పెళ్లి అట్లా చేస్తావు? అంటే పెళ్లికి ముందన్న మీరు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. వాళ్ళు చెప్పి మీ అమ్మాయి ఒప్పుకోలేదు, ఆ అబ్బాయి ఒప్పుకో, మీరు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. మీరు మీ అన్న కానీ మీ అమ్మ కానీ వచ్చి అడిగితే మా ఇంట్లో మా అమ్మ మా చెల్లి సూసైడ్ చేసుకుంటారు, గొడవలొద్దు. ఎవడు మ్యానిపులేట్ చేశాడు? మీ ఆయనకి చెప్పుకోలేవా? ఒక రాత్రి అన్నం పెడుతూ చెప్పలేవా? ఏమండి ఇలా చేస్తుందండి, మళ్ళీ మీకు తెలిస్తే ఊరుకోరంట, ఆ అబ్బాయి ఏమో మ్యానిపులేట్ చేస్తున్నాడు, సరే ముందైతే పెళ్ళావనిద్దాము, నేను ఒక్కదాన్నే వెళ్తానండి అని ఆయనకి చెప్పాలి కదా. తెలుసా ఆ విషయం? పిల్ల జీవితం రేపు ఏదన్నా అవుతుంది, ఎవరు బాధపడతారు? మనందరికీ అమ్మాయి చుట్టం ఫ్రెండ్ ఇంతే, వాళ్ళిద్దరికి పేగు తెంచుకున్న బంధం కదా. ఈవిడేదైనా కలబెట్టుకుని ఏడుస్తుందేమో, ఆయన గుండెలు పగులుతాయి, ఆయన జెంట్స్ బయటపడలేరు. ఆయనకి ఎప్పుడు తెలుసు మీ అమ్మాయికి పెళ్లి అయిందని? ఇక ఇప్పుడు రీజన్ గా చనిపోయినాక అన్ని బయటపడింది మేడం. అప్పటిదాకా దాచేసావు? అమ్మాయికి చెప్పాను, లేదా 4 పెద్ద మనుషులు తీసుకెళ్ళానా మాట్లాడతామమ్మా అంటే ఏం మాట్లాడలేదు. వాడు ఏం చేశాడో ఏమన్నా అంటే నవంబర్ మన ఎలక్షన్ అయింది కదండి, నేను అడిగాను మా అమ్మని. ఇక వాళ్ళు ఇక మన ముగ్గురు మందు మింగుదాం అన్నారు. ఎందుకు అంటారమ్మా? ఎవరు ముగ్గురు? వాళ్ళు ముగ్గురు, తల్లి చెల్లి వీడు. ఈ అమ్మాయి ఇట్లా అవుతుందని అనుకోలేదండి. వచ్చి చూసాను, డోర్ మాటలు వినబడుతుంది, మాట్లాడుతున్నా అంతే డోర్ అండి. ఇక్కడ ఇదే టీవీ, ఇట్లనే హాల్ ఉంది, ఇట్లా కూర్చున్నాం. ఇక ఈయన ఏం చేసినా గోధుమలు పట్టించుకురావాలా డబ్బులు అని అడిగాడు. అడుగుతుంటే డోర్ కొడుతుంటే ఇక డోరు సౌండ్ రాలేదు. అయితే హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్, ఒక చైర్ పెట్టి బాటిల్ పెట్టి దానికి ఫోన్ పెట్టి చూపిస్తుంది వాడికి. వీడియో కాల్ చూడు, ఐఎమ్ డయింగ్, ఐఎమ్ హ్యాంగింగ్ టు ఫ్యాన్, నీకోసం ఆర్ యూ సీయింగ్ అని చెప్పని చాట్ చేసింది. చాట్ హిస్టరీ ఉంది. అంటే ఈ 1 minute వీడియో కాల్ కూడా చూసి ఎండ్ చేశాడు. అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది చూశాడు.